సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. బీసీ రిజర్వేషన్లపై ఆయన మంత్రులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరగనుంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై మరింత లోతుగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. బీసీ రిజర్వేషన్లపై ఆయన మంత్రులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరగనుంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై మరింత లోతుగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. బీసీ రిజర్వేషన్లపై ఆయన మంత్రులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరగనుంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై మరింత లోతుగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం కమాండ్ కంట్రోల్లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అందుబాటులో ఉన్న మంత్రులంతా కూడా హాజరు కావాలని చెప్పేసి అందరు కూడా మెసేజ్ వెళ్ళడం జరిగింది. అయితే ప్రధానంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన ప్రధాన చర్చ జరుగుతున్నట్టుగా అయితే సమాచారం అయితే అందుతుంది. అయితే ఏదైతే సెప్టెంబర్ 30 కల్లా ఈ యొక్క రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పి హైకోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్లు ఖరారు కాని పరిస్థితి. దాదాపుగా 3 బిల్లులపై కూడా కేంద్రం ఎట్లాంటి స్పందన రాని నేపథ్యంలో విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్ అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం 3 బిల్లులు చేయడం జరిగింది. అంతో 2 బిల్లులు విద్యా ఉద్యోగాల స్థానిక సంస్థలకు సంబంధించి 2 బిల్లులు, అదేవిధంగా పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేస్తూ కూడా 50% పరిమితి ఎత్తివేయాలని చెప్పేసి ఆర్టికల్ 285A సవరిస్తూ కూడా ప్రభుత్వం మరొక బిల్లు ఆమోదం అంటే అసెంబ్లీలో ఆమోదం తెప్పి కేంద్రానికి పంపడం జరిగింది. ఈ 3 బిల్లుల పైన కేంద్రం ఎట్లాంటి స్పందన రాని నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సమీక్షా సమావేశంలో అయితే చర్చించారు. అంతకుముందు ఆయన మరి కాసేపట్లో ఎంసీఆర్ హెచ్ఆర్డీ కూడా ఆయన వెళ్ళనున్నట్టు అయితే సమాచారం అయితే అందుతుంది. ఇక్కడ న్యాయ నిపుణులతో ఈ యొక్క బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, అటు సుప్రీంకోర్టు అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బిల్లుల పైన గవర్నర్ కానీ కేంద్రం కానీ రాష్ట్రపతి కానీ 3 నెలల్లో కూడా ఈ యొక్క దీనికి సంబంధించి రిప్లై ఇవ్వాలి. అటు రిజెక్ట్ చేస్తున్నామా లేకపోతే బిల్లు పైన ఆమోదం తెలుపుతున్నామా అన్న దానిపైన రిప్లై ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టులో ఇప్పటికే కేసు నడుస్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించి సెప్టెంబర్ 30 దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలి, సుప్రీంకోర్టుకు మరోసారి మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పిటిషన్ దాఖలు చేయాలా లేకపోతే అదే కేసు పైన అదే సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుందని వెయిట్ చేసి ఆ తర్వాత ముందుకెళ్లాలనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులతో మరి కాసేపట్లో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కూడా ఈ యొక్క న్యాయ నిపుణులతో సమావేశం జరుపుతున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటివరకు కేంద్రం నుంచి రెస్పాన్స్ రాని నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలి దానిపైన ప్రధాన చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికే ఇటు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఈ యొక్క న్యాయ సమీక్ష అయిపోయిన తర్వాత కమాండ్ కంట్రోల్లో అందుబాటులో ఉన్న మంత్రులతో అందరితో కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సమీక్షా సమావేశం జరపనున్నారు. అయితే ఈ యొక్క సమీక్షా సమావేశంలో
గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పటికే అటు కేంద్రం నుంచి రాష్ట్ర గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు దాదాపుగా సంవత్సరం నుంచి ఆగిపోయిన నేపథ్యంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల ద్వారా ఆరా తీయనున్నారు. ఇప్పటికే అటు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అంటే హామీ ఇచ్చాం కాబట్టి బీసీ రిజర్వేషన్లతో ముందుకెళ్లాలా, లేకపోతే కేంద్రం మధ్య పెండింగ్ ఉన్న నేపథ్యంలో జీవో తీసుకొచ్చి ముందుకెళ్లాలా, లేకపోతే ఏ విధంగా ముందుకెళ్లాలి, పార్టీ పరంగా ముందుకెళ్లాలా అని దానిపైన ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా అయితే సమాచారం అయితే అందుతుంది. అయితే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే అటు నిన్న ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ కూడా సుప్రీంకోర్టుకు సంబంధించి తీర్పు వచ్చిన తర్వాతే ఈ యొక్క స్థానిక సంస్థలకు సంబంధించి ముందుకెళ్తాము, అప్పటి వరకు కూడా ముందుకెళ్ళామని చెప్పి కూడా కొంత స్పష్టతనిచ్చారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన మంత్రులతో కూడా ఈరోజు ఆయన కమాండ్ కంట్రోల్ అయితే 5 గంటలకు సమీక్ష సమావేశం నిర్వహించినారు. ఇందుకు మంత్రులంతా కూడా హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికే మెసేజ్ వెళ్ళడం జరిగింది. 5 గంటలకు ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దానిపైన కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే కొంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చినప్పటికీ కూడా నిన్న చిట్ చాట్ చేస్తూ ఆయన కొంత స్పష్టత ఇచ్చినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రధానంగా ఈ యొక్క 2 సంవత్సరాల నుంచి కూడా దాదాపుగా 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ మధ్య కాలంగా ఈ యొక్క గ్రామ పంచాయతీలో సర్పంచులు లేని నేపథ్యంలో కూడా నిధులు మొత్తంగా కూడా కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ కూడా ఆగిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో పాలనా వ్యవస్థ ఏ విధంగా ఉంది, ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు దానిపైన ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మంత్రులతో జరిగే సమావేశంలో అయితే ప్రధానంగా చర్చించున్నారు. తదనంతరం ఈ యొక్క బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్ల బిల్లు పైన కేంద్రం నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ అనే నేపథ్యంలో కూడా ఏ విధంగా ముందుకెళ్లాలి, అటు సుప్రీంకోర్టు 90 రోజుల గడువు రాష్ట్రపతికి గవర్నర్కి విధించిన నేపథ్యంలో ఆ కోర్టు కూడా ఆ కేసుకు సంబంధించి కూడా తుది తీర్పు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలి దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సమీక్ష సమావేశంలో అయితే మంత్రులతో అయితే ప్రధానంగా చర్చించనున్నట్టయితే సమాచారం అందుతుంది. వాళ్ళు రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.